ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పంట నష్టపోయిన రైతులైతే ఆయన పరామర్శిస్తున్నారు. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో వెళ్ళి అక్కడ పంటల్ని ఆయన స్వయంగా పరిశీలిస్తున్నారు. మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో జరిగినటువంటి నష్టాన్ని అయితే మాత్రం అధికారులు అడిగి వివరాలు తెలుసుకున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ పర్యటనలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, అలాగే బాలశౌరి ఎంపీ కూడా పాల్గొన్నారు. మరోపక్క కృష్ణా జిల్లా కలెక్టర్ కూడా ఉన్నారు. అధికారులను అడిగి వివరాలు సేకరించడం, స్వయంగా రైతులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. పంట నష్టం వివరాలను అంచనా వేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. మరోపక్క రైతులతో ముఖాముఖి పవన్ కళ్యాణ్ వారి యొక్క వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరోపక్క పంట నష్టం వివరాలను అయితే తెలియజేయాలని చెప్పేసి ఒక పక్క అధికారులు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క స్వయంగా పొలంలోకి దిగి ఆయన వరి పంటను పరిశీలిస్తున్నారు. అలాగే అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. నష్టపోయిన రైతులకి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయ సహకారం అందిస్తానని చెప్పేసి రైతులకి పవన్ కళ్యాణ్ భరోసా ఇస్తున్నారు. ఈ పర్యటనలో కృష్ణా జిల్లా కలెక్టర్ అక్కడ ఉండి అన్నీ కూడా ఆయన వివరిస్తున్నారు. మరోపక్క ఇదే పర్యటనలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అవనిగడ్డ శాసనసభ్యులు మండ బుద్ధప్రసాద్, మరోపక్క మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కూడా పవన్ కళ్యాణ్ వెంటనే ఉన్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ అయితే అక్కడికి వెళ్ళటంతో అక్కడ అభిమానులు అవ్వచ్చు, అలాగే చాలామంది రైతులు అవ్వచ్చు అక్కడికి రావటం జరిగింది. తండోలుగా వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ స్వయంగా వరి పంటను పరిశీలిస్తున్నారు. ఇక్కడ బురదలో దిగి ఆయన రైతులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చెప్పి పవన్ కళ్యాణ్ ఇవాళ పర్యటన కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది. అవనిగడ్డలో రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో నష్టపోయిన రైతులకి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి రైతులకైతే మాత్రం భరోసా ఇవ్వడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ సార్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఏంటి పవన్ కళ్యాణ్ పర్యటనలో రైతులు వాళ్ళు అంటే ఏమి ఆశిస్తున్నారు? అంటే పవన్ కళ్యాణ్ భరోసా ఇస్తారని ఆశిస్తున్నారా? మరో పక్క పంట నష్టంపై స్వయంగా రైతుల్ని అడిగి వివరాలు తెలుసుకోవాలనే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశారనుకోవచ్చా? రాజ్ కుమార్. కృష్ణాపురం గ్రామంలో ఏదైతే పంట దెబ్బతిన్నటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేరుగా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి పంట పొలాలకు నేరుగా దిగి ప్రత్యేకంగా ఉన్నటువంటి పరిస్థితుల పైన అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రైతులతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పవన్ కళ్యాణ్ తో పాటు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, స్థానిక ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనసాగిన అందరూ కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే మోంతా తుఫాన్ వల్ల ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగిందనేటువంటి దానిపైన కలెక్టర్ డికే బాలాజీ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కు వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే ఇటు నిన్న ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ సర్వే ద్వారా ఏ మేర పంట నష్టం జరిగిందనేటువంటి దానిపైన ఒక నివేదికను సిద్ధం చేయాలని ఇప్పటికే వ్యవసాయ శాఖకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా పూర్తిగా ఒక నివేదికను సిద్ధం చేయాలని ఇప్పటికే సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీని నేపథ్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఎంత మేర పంట నష్టం జరిగిందనేటువంటి దానిపైన కూడా ముఖ్యంగా దివిసీమ ప్రాంతంలో ఏ ప్రాంతాలకు ఎక్కువ నష్టం జరిగింది, ఏ ప్రాంతంలో ఎక్కువ దెబ్బతినింది అనేటువంటి దానిపైన కూడా పవన్ కళ్యాణ్ కలెక్టర్ డికే బాలాజీని వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నేరుగా అంటే అక్కడ ఏదైతే కోడూరులో అక్కడ కార్యక్రమం ముగించుకున్నటువంటి అనంతరం నేరుగా అవనిగడ్డ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో ఏదైతే అరటి సాగు దెబ్బతిన్నటువంటి ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ నేరుగా ఇక్కడికి కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పంట నష్టం జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించబోతున్నారు. ఇక్కడ ఏదైతే ఇంకా పాక్షికంగా కొన్ని ప్రాంతాల్లో దెబ్బతిన్నటువంటి వాటన్నిటిపైన కూడా ఒక ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫోటో గ్యాలరీకి సంబంధించి కూడా పూర్తిగా అధికారులందరూ కూడా దాన్ని ఏర్పాటు చేసినటువంటి తర్వాత ఏ ప్రాంతాల్లో ఎంత నష్టం జరిగింది అనేటువంటి దానిపైన కూడా ఒక వివరణ ఇవ్వనున్నారు. ఈ వివరణ ఇచ్చినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా దీనికి అప్రమత్తం చేరిన అధికారులందరూ కూడా మరి కాసేపట్లో అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడికి రానున్నారని చెప్పుకోవచ్చు. రవి, అంటే అక్కడ పంట అంటే నీట మునిగిన నేపథ్యంలో అక్కడ శాశ్వత పరిష్కారం కావాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. దీనికైతే మాత్రం పవన్ కళ్యాణ్ ఏమైనా సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? రాజ్ కుమార్. పరిష్కారం అనేదానికన్నా కూడా ముందుగా నష్టం ఎక్కడైతే జరిగిందో ఈ నష్టానికి సంబంధించి కూడా ఒక వివరణ అయితే ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్స్ తో పాటు జిల్లా కలెక్టర్లకి ఇప్పటికే కొన్ని ఆదేశాలు అందడం జరిగింది. ఏ ప్రాంతాల్లో పంట ఎంత మేరకు నష్టం జరిగింది, ఏ పంట నష్టం జరిగింది అనేటువంటి దానిపైన కూడా ఒక సమగ్రమైనటువంటి నివేదికను సిద్ధం చేయమని ఇప్పటికే అటు ఇవ్వడం జరిగింది. అటు పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు వాస్తవాల పైన కూడా
ఒక సమగ్రమైనటువంటి ఆ వివరణ ఇప్పటికీ తెలుసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి విషయాలపైన వ్యవసాయ శాఖతో పాటు పలు శాఖలు అయితే ఏమేమైతే నష్టం జరిగిందో ఇటు వ్యవసాయ శాఖ, అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ తో పాటు కొన్ని శాఖలు, అనుబంధ శాఖలకు సంబంధించినటువంటి వాటికి పైన కూడా పూర్తిగా వివరణ కోరడం జరిగింది. వీటిపైన శాశ్వత పరిష్కారానికి మరి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా, లేదా ఇప్పటికే పూర్తిగా ఏదైనా వెళ్ళేటువంటి అవకాశం ఉందా అనేటువంటి దానిపైన కూడా చూడాలి. కాబట్టి మరి ఏ మేరకు ఇటు దెబ్బతిన్నటువంటి ప్రాంతాలకు పవన్ కళ్యాణ్ వచ్చారు కాబట్టి వారికి ఏ మేర నష్టం జరిగినటువంటి రైతులను భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది ప్రభుత్వం తరఫున. వీటన్నిటికీ సంబంధించి కూడా రేపు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళినటువంటి తర్వాతనే ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. స్ట్రైట్ అవే తగ్గిపోతుంది సార్. అది చాలా ఇప్పుడు దాదాపు 5,000 ఎకరాల్లో నీరు ఉందండి. ఇది ఒక రికరింగ్ ఇష్యూనా? అవును సార్, వెరీ వెరీ రికరింగ్ ఇష్యూ. మది కదా ఒకసారి డ్యామేజ్ అయింది అసలు వీడియో కూడా తెచ్చాం సార్, డ్రోన్ వీడియో. యాక్చువల్గా మనం అక్కడికి వెళ్తాను, వీళ్ళు ఇక్కడికి వచ్చారు కలెక్టర్ గారు.